వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నికలు నాకు తెలిసి లాంఛనప్రాయంగా మాత్రమే జరిగింది. ఎందుకంటే ఫుల్ మెజారిటీ తోటి 15 మందితో మేము ఆల్రెడీ మాకు తెలుగుదేశం తరఫున మిగతా వాళ్ళు అందరూ కలిసి వైస్ చైర్మన్ ఇద్దరు ఎంచుకోవడం జరిగింది. ఎరకపల్లి శివకుమార్ రెడ్డి, అదేవిధంగా నస్రీం ఇద్దరిని అంటే సామాజిక న్యాయం ప్రకారం వాళ్ళకి నస్రీంకి అలాగే శివకుమార్ రెడ్డికి ఇది వరకు ఎలాగైతే మనం ఇచ్చున్నామో అదే మాదిరి ఇప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. అందరు కార్పొరేటర్లు మొత్తం అందరూ దాన్ని యాక్సెప్ట్ చేసి మాకు సపోర్ట్ చేశారు. గెలిచిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ విజయం మాది కాదు, చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధిలో ఎలా ముందుకు తీసుకోబోతున్నారో చూసి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ లీడర్ వాళ్ళంతగా వాళ్ళు ఉమ్మడి మన ఎన్డీఏ ప్రభుత్వంలోకి వస్తున్నారు. మనం ఈరోజు ఆహ్వానిస్తే ప్రతి ఒక్కరు, ప్రతి సర్పంచ్, ప్రతి మండల నాయకులు ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉన్నారు మన పార్టీలోకి రావడానికి. ఎందుకంటే ఇటువంటి అభివృద్ధి వాళ్ళు గత 5 సంవత్సరాల్లో చూడనే లేదు. సో అంటే మనము ఏ రకంగా అయితే ప్రతిపక్షాలు వాళ్ళు చెప్తున్నారు సూపర్ 6 పథకాలేవి అవేవి ఇవేవి అని చెప్తున్నారు, కానీ మేము జనంలోకి వెళ్ళినప్పుడు ఎవ్వరు కూడా మమ్మల్ని అలాంటి క్వశ్చన్ ఏమి వేయట్లేదు. అమ్మ మాకు ఇల్లు ఇవ్వండి, ఇప్పుడు ఆల్రెడీ మీరు రోడ్లు చేశారు, ఇల్లు ఇవ్వండి, కాలువలు చేయండి, మేము ఉండడానికి మాకు మంచి స్థానం కల్పించండి అని అడుగుతున్నారే కానీ మిగతా వాటి గురించి అడగట్లేదు. వీటన్నిటి కోసం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పాటుపడుతున్నారు. ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసమే ఆయన ఎన్నో మార్గాలు వెతుకుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా కొంచెం ఓపికగా ఉంటే మనము ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకుంటామని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈరోజు అదే విధంగా ఇంతమంది ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరూ, ఎన్నో రోజుల నుంచి ఉన్న వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులందరూ మన ఎన్డీఏ ప్రభుత్వంలో మనతో కలిసి నడుస్తున్నారంటే వాళ్ళకి కూడా బాబు గారు సంక్షేమము అభివృద్ధి ప్రజలకు సేవ మొత్తం చేయగలరు, మనం కూడా దానిలో భాగం కావాలని చెప్పి వీళ్ళందరూ వచ్చిన వాళ్ళే. సో అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.